హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు సీఎం జగన్ సంచలన నిర్ణయం అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పనిచేసే చోటే ఫామ్ 12B సమర్పణకు అవకాశం అయితే ఇచ్చారండి. సో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణ చివరి గడువు తేదీ అయితే 26గా పెంచారు. సో ఇక పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పొడిగించిందండి ఈసీ. సో ఇంకా మనకు 5 రోజులు 4 రోజుల వరకు అయితే ఉంది సమయం. వాటి స్వీకరణకు ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఇచ్చింది ఈసీ. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా తాము పనిచేసే చోటే ఫామ్ 12 సమర్పించే అవకాశం కూడా కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పనిచేసే చోటు నుంచి ఈ విధంగా ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని అయితే సూచించింది. సో మరిన్ని ప్రధాన అంశాలు అయితే ఇలా ఉన్నాయండి. ఎన్నికలకు విధులకు హాజరయ్యే పీఓలు, ఏపీఓలు ఫామ్ 12ను శిక్షణ సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసులు ఈ విధంగా ఎన్సీసీ అలాగే ఎన్ఎస్ఎస్ మాజీ సైనిక ఉద్యోగులు తదితరులు అయితే ఫామ్ 12ను పోలీస్ విభాగం నోడల్ అధికారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారి అంటే డిఈఓకి పంపించవలసి అయితే ఉంటుంది. ఇక ఆర్టీసీ సిబ్బంది ఫామ్ 12ను డిఈఓకు ఆయా శాఖల జిల్లా నోడల్ అధికారికి అయితే సమర్పించవలసి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది ఫామ్ 12ను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించవలసి అయితే ఉంటుంది. ఇతర పోలింగ్ అధికారులు ఓపీఓ ఫామ్ 12ను ఓపీఓ వారండి అధికారులు. సో ఫామ్ 12ను పనిచేస్తున్న నియోజకవర్గంలోని సహాయ రిటర్నింగ్ అధికారులకైతే సమర్పించవలసి ఉంటుంది. ఇక నియోజకవర్గాల వారీగా ఏఆర్ వివరాలను రాసి జిల్లా వెబ్సైట్లో ఉంచాలండి. ఇక సేకరించిన ఫామ్ 12ను ఏఆర్ఓలు ఏ రోజుకు ఆ రోజు ఆర్ఓకు పంపించాలి. ఆర్ఓలు ఆయా ఓటర్లను వేరు చేసి నియోజకవర్గం వారైతే ఫామ్ 12ను జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగి ఇతర జిల్లా నియోజకవర్గంలో ఓటరు అయితే ఫామ్ 12తో పాటు ఓటరు గుర్తింపుగా ఫామ్ను అయితే ఆ జిల్లా ఎన్నికల అధికారికి అయితే సెంట్రల్ ఎక్స్చేంజ్ మెకానిజం ద్వారా పంపించాలి. జిల్లా వెలుపల ఓటరుగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఫామ్ 12 మార్పిడి ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ నెల 28న సచివాలయంలో తొలి సెంట్రల్ ఎక్స్చేంజ్ అయితే నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫామ్ 12 మార్పిడి కోసం అన్ని జిల్లాలు తమ బృందాలని పంపాలని ఈసీ పేర్కొందండి. ఇక రెండో సెంట్రల్ ఎక్స్చేంజ్ మే 3న నిర్వహిస్తారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మే 8వ తేదీ చివరి ఎన్నికల సంఘం అయితే తెలిపింది. ఇక ఓటు హక్కును వినియోగించుకొని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ను మే 10న అయితే 3వ విడత ఎక్స్చేంజ్ ద్వారా ఆయా జిల్లాల నోడల్ అధికారులు సిఇఓ కార్యాలయానికి అయితే మార్చుకుంటారు.